తిరుపతి కొండ పైన కళ్యాణ మండపంలో ₹1 కూడా ఫ్రీగా పెళ్లి చేసుకోవచ్చమాట. ఫ్రీగా వేసుకున్నారా? ఫ్రీగా వేసుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఆల్ ద బెస్ట్ అన్న. అవును, మీరు ఇంత నిజమే అండి. ₹1 లేకుండా తిరుపతి కొండ పైన కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకోవచ్చు అనమాట. ఫ్రీగా పెళ్లి చేసుకోవచ్చు. మీరు ఏ రోజైతే పెళ్లి చేసుకోవాలనుకుంటారో 3 రోజుల ముందు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం 90 డేస్ ముందు కూడా అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ డీటెయిల్ డిస్ప్లే ఇస్తున్నా. ఇక్కడ మీరు పెళ్లి చేసుకుంటే మండపము, పురోహితుడు, మేళం అన్ని ఫ్రీ అండి. పూజ సామాన్ ఒకటి మీరు తెచ్చుకోవాలి. పూజ సామాన్ ఏం తెచ్చుకోవాలని డిస్ప్లే ఇస్తున్నా. రూల్స్ వచ్చేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆధార్ కార్డులు, పెళ్లి కొడుకు అమ్మ నాన్న ఆధార్ కార్డులు, పెళ్లి కూతురు అమ్మ నాన్న ఆధార్ కార్డులు, మొత్తం ఆధార్ కార్డు పట్టుకోవాలి. ప్లస్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బర్త్ సర్టిఫికేట్, SSC సర్టిఫికేట్ పట్టుకోవాలి. ప్లస్ ఇద్దరు తహసీల్దార్ నుంచి అన్మ్యారీడ్ సర్టిఫికేట్ పట్టుకోవాలి. ఇన్ కేసు అబ్బాయి గానీ అమ్మాయి గానీ ఎవరైనా పేరెంట్స్ లేకపోతే ఆ పేరెంట్స్ వాళ్ళ డెత్ సర్టిఫికేట్ ప్లస్ గార్డియన్ పట్టుకొని రావాలి. ఇప్పుడు చెప్పిన డీటెయిల్స్ అన్ని మీరు ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన తర్వాత ఒక సెట్ జిల్లా తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే మాత్రం అబ్బాయి అమ్మాయి హిందూస్ అయి ఉండాలి. అమ్మాయి ఏజ్ 18 years ఎబో ఉండాలి. అబ్బాయి ఏజ్ 21 years ఎబో ఉండాలి. ఇక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత పక్కనే మీకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంటది. అక్కడ పైసలు కట్టి మీ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. పెళ్లి అయిపోయిన తర్వాత మ్యారేజ్ కపుల్ కి వాళ్ళ అమ్మ నాన్నకి మొత్తం 6 మందికి ₹300 దర్శనం ఫ్రీ అనమాట. 6 లడ్డులు కూడా ఫ్రీ. తిరుమల కొండ పైన పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం ఉండాలండి నిజంగా. ప్లస్ టీడీ వాళ్ళు కూడా చాలా అంటే చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఇక్కడ రోజు కొన్ని వేల పెళ్లి అయితే ఫ్రీగా ₹1 కూడా ఫ్రీగా పెళ్లి చేసుకోవచ్చు. చాలా గ్రేట్. అడ్రస్ వచ్చేసి శ్రీవారి సేవ సదన్ 1-2 బిల్డింగ్స్ ఉంటాయి కదా, దాని బ్యాక్ సైడ్ ఉంటది. ఎవరైనా చెప్తారు కళ్యాణ మండపం అంటే. చాలా మందికి తిరుపతి కొండ పైన పెళ్లి చేసుకోవాలంటది. ఫ్రీ అని కూడా వాళ్ళకి తెలియదు. సో కొద్దిగా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేయండి, ఎంతో ఉపయోగపడుతుంది. ఓం నమో వెంకటేశాయ.